నమస్తే, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినే అండి. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందం చూసి గాడిద మూర్చపోయిందంట. ఇప్పుడు మన రాజకీయ నాయకులు వాళ్ళకి భజన చేసే మీడియా వ్యవహారం కూడా ఇలాగే ఉంది. సొడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, రోజు ఇదే పని. జనాలకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఇలాంటి తమాషాలు చాలా ఉన్నాయి ఇవాళ. ముందు హెడ్లైన్స్ చూసి ఆ తర్వాత అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అప్పు పుట్టట్లేదంటన్నా చంద్రబాబు. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. విలేకరులపై కయ్యమన్న హోంమంత్రి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? పేరుకే హోంమంత్రి అని అంబటిగోరు సెట్ అయ్యారు. ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదండి. టీడీపీ విధానాలు ఏమిటో అంతుబట్టట్లేదన్న సిపిఐ. తెలుగుదేశం వల్ల స్టాండ్ ఏంటో నాకు అర్థమే కాదు. రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఇంకెక్కడా ఉండడు అన్న హరీష్ రావు. దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించిన బీజేపీ. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏడో గుడ్డి గాడిదలో పనులు తోమేందుకు పోయినరు. బండి సంజయ్ పై కాంగ్రెస్ సెటైర్. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. ఆయన హైదరాబాద్ నగరాన్ని నిర్మించి ప్రపంచ పటంలో పెట్టిన విజనరీ. ఇంటర్నెట్, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు కనిపెట్టిన మహామేధావి. తుఫాన్లను కంట్రోల్ చేసిన సైంటిస్టు. ఆయన ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాంటి గొప్ప సీనియర్ లీడర్కి ఇప్పుడు ఎవ్వరో అప్పు ఇవ్వడం లేదంట. ఎవరో కాదు, ఆయనే చెప్తున్నారు ఈ విషయం. నమస్తే సార్. నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఏంటి చెప్పారు సార్ అనేక సార్లు? మీరు అన్ని చేయాలనే ఆశ ఉంది. మీరు నిజంగానే అన్ని చేస్తారని పాపం ప్రజలకు కూడా చాలా ఆశగా ఉంది సార్. కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అరేరే, మరి ఎలా సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. మీరు అడిగినా కూడా ఎవ్వరూ అప్పు ఇవ్వడం లేదా సార్? మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచించమంటారు సార్ మమ్మల్ని? మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా మీకు? నమ్మకం లేకపోతే ఎవడిస్తాడు సార్? రూపాయి కూడా ఇవ్వడు. ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. అంటే మీ మీద అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవ్వరికి నమ్మకం లేదా సార్? నా మీద నమ్మకం ఉంది. మరి విశ్వాసం లేదా సార్? విశ్వాసం ఉంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అప్పులు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని చూడగానే ఎందుకు పారిపోతున్నారు సార్? ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు గురుగారు. 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏతంటారు మీరు? నాకే ఆశలు గాని ఆలోచనలు గాని లేవు సార్. మీకే ఆశలు లేకపోవచ్చు, కానీ మీకు ఓట్లేసిన ప్రజలు మీరు హామీలు అమలు చేస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారండి. నేను సూపర్ 6 చెప్పాను. అదే ఆ సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో అది చెప్పండి ముందు. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందు పోతున్నాం. ఇస్తాం, ఇస్తున్నాం, ఇచ్చేసాం, ఇలా చెప్పుకుంటూ పోవడమేనా? నిజంగా ఏమన్నా ఇచ్చేది ఉందా అని అడుగుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మళ్ళీ కొత్త స్కీమా? ఏంటి సార్ ఆ స్కీము? జీరో పావర్టీ అన్నాను. ఆ పేరేదో తెలుగులో పెట్టొచ్చు కదా సార్? తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకలేదు. ఈ కొత్త కార్యక్రమంలో ఏం చేస్తారు? మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసుకుంటాం. మాకు భాగస్వాములుగా ఉండడం ఇష్టం లేదండి. అయితే ఏడు చేస్తారు? నేను ఎంపిక చేసిన వాళ్ళు మాకు ఇష్టం లేదంటే అది మీ ఇష్టం. అంతేనా? గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిపిస్తాం, కాకపోతే ఏం చేయగలుగుతాం? అంతే కదా. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని నమ్మి ప్రజలు ఓటేశారు. గెలిచిన తర్వాత అమలు చేయకపోతే ఇంకేటి చేస్తారు? అదేటో కానీ పవర్లోకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు గజనీ సినిమాలో సూర్యలాగా మారిపోతారు. గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు అన్నీ మర్చిపోయి ఇప్పుడు స్వాతిముత్యం యాక్షన్ చేస్తున్నారు. అదిగో అనిత మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. మొదలెట్టండి. మైక్ బాగానే పనిచేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారు, అదే పులివెందుల ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి. అబ్బా, ఇంకా మొదలెట్టట్లేదేంటబ్బా అనుకున్నాను. సేమ్ పాయింట్ అనుకున్నారు. మొదలెట్టండి. ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీసి. అవును,
తప్పు చేసిన పోలీసులు అన్నారు. తప్ప అలా అనకూడదా మేడం? ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే షాపింగ్ మాల్కి వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. అవును మేడం, చాలా కష్టం. అటువంటి కాకి చొక్కా నేను ఊడదీస్తాడట. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? అవునా? అయితే మీరు అలాగే ఉండండి పాలి, మీకు కొన్ని ఆనిముత్యాలు చూపిస్తాం. త్రికాసన్యా ఆ ఈడియల్ ప్లేసెస్ ఆ సిఐకి సహకరించదండి, వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. విన్నారా? పోలీసులు సంఘ విద్రోహులంట. మన బాబు గారే అన్నారు. పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి. అయ్యో బాబో, ఏంటండి ఇడ్డోరు బట్టలు కూడా కూడా తీసేస్తారంట. పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు చిన్నబాబు గారు ఇస్రోము చూద్దామా? అదిగో చూడండి, ఏకంగా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ సభాముఖంగా ఆ పనికి మాల ఐపీఎస్ ఆఫీసర్ కి ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. చూసారా? మరి ఇప్పుడు ఏదంటారు మేడం? భద్రతా వైఫల్యం ఉందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అంతమంది వస్తారని మీకు ఇన్ఫర్మేషన్ లేదా మేడం? ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 1100 మంది పోలీసుల్ని మేము ఒక డిప్లాయ్ చేసుకున్నాం అక్కడ. ఓయమ్మో, మరి 1100 మందిని డిప్లాయ్ చేస్తే అలా ఎందుకు జరిగిందండి? రేట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. అడుగుతారు మరి. 1100 మంది పోలీసులు డిప్లాయ్ చేసామంటున్నారు, 200 మంది పోలీసులు హెలీప్యాడ్ వద్ద పెట్టామంటున్నారు. మరి అంతమంది పోలీసులు ఉన్నా అలా జరిగిందంటే అది భద్రతా వైఫల్యం కాదా అని అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? అయ్య బాబాయ్, హోమ్ మినిస్టర్ గారు కోపం వచ్చింది. మేడం మీకు ఏదో అర్జెంట్ పని ఉంటుంది, మీరు బయలుదేరండి. అనిత మేడం పేరుకే హోంమంత్రి అంటున్నారు అంబటి రాంబాబు గారు. మేడం గారు వెనకాలండి నడిపిస్తున్న లోకేష్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. నమస్తే సార్. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. నెంబర్ 1 కాబట్టే హోంమంత్రి అయ్యారు. మైక్ ముందు నెంబర్ 1 గా మాట్లాడతారు, మైక్ లేకున్నా కూడా మాట్లాడతారు. ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదండి. ఇదేంటి సార్, అంత పెద్ద హోంమంత్రికి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా లేదా? హోంమంత్రి గారికి చెప్తున్నా. సరే, హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం. మరి ఇంకెవరికి చెప్తారండి? అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా. ఏం చెప్తారు లోకేష్ కి? రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. అంతే కదండి, ఇప్పటికే జనాలు గగ్గోలు పెడుతున్నారు. ముందు పరిస్థితి ఏంటో ఎవ్వరికి అర్థం కావట్లేదు. అక్కడ మన పేరు నాని గారు ఉన్నారు. సార్ నమస్తే. హోంమంత్రి గారు మాట్లాడారు, మీరు కూడా చూసారా? ఆవిడ ఏమన్నారు విన్నారు కదా? పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. అవును సార్, హెలీప్యాడ్ వద్ద మీ పార్టీ నాయకులు రచ్చ చేశారంట కదా. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులు ఉండవు. మేడం తక్కువ అంచనా వేయకండి సార్. ఆ వెనకాల ఎవరన్నా తెలుసా? చంద్రబాబు గారు. చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. సరే, ఆ ఇష్టం పక్కన పెట్టండి. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మధ్య గురించి చెప్పండి ముందు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? ఇక్కడే బాగా గిట్టుబాటు అవుతుందేమో. సూపర్ 6 పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. ఏంటి సార్ అది? క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు స్కీమ్ బాగుంది సార్. వేలం పాటలో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. ఇదేంటిది? పాట పాడుకో, డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. ఇది ఇంకో స్కీమా? ఇది కూడా బాగుంది సార్. ఈ మద్యం సంగతి పక్కన పెట్టండి, సూపర్ 6 హామీల సంగతి ఏంటో అడిగారా? చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా? డిఫాక్టో సీఎం గారు. డిఫాక్టో సీఎం అంటే లోకేష్ గారే కదా? అవును, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు. చొక్కా పట్టుకోవడానికి ఆయన ఒక్కరే ఉన్నారా ఏంటి? ఇంకెవరూ లేరా? కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. ఆయన ఎప్పుడు వస్తాడు? సోమవారం వస్తాడు మళ్ళీ. ఆ 3 ఆయన కూడా ఉన్నారు కదా, ఆయన ట్రై చేయొచ్చు కదా. 3 ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఎవరు చొక్కాలు పట్టుకుంటారు, ఎవరిని నిలదీస్తారు? పెద్ద సమస్య వచ్చి పడింది సార్. రెడ్ బుక్ గురించి జోగి రమేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చూద్దాం. నమస్తే సార్, ఏంటి విశేషాలు? పరిపాలన చేయమని చెప్పేసి మీకు ఓటేస్తే ఏందిరా బాబా దోచుకోవటాలు? అదేంటండి బాబు, మంచి ప్రభుత్వంలో కూడా దోసుకుంటారా? ఏమేం దోసుకుంటున్నారు,
ఎలా దోసుకుంటున్నారు? కబ్జాలు, బూడి దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారన్నమాట. సీట్ల కోసం కొట్లాట. ఇప్పుడు సీట్ల కోసం కొట్లాట ఎందుకు? ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి కదా. చంద్రబాబు నాయుడు సీట్లో ఎవరెక్కాల? ఆల్రెడీ ఆ సీట్లో ఆయన ఉన్నారు కదండి. ఇంతగా ఆ సీటు కోసం ఎవరు పోటీ పడుతున్నారు? ఉడికెక్కాలా, దత్తపుతుడెక్కాలా, ఎవరెక్కాలా, ఎప్పుడు లాగేయాలా? ఇదా? ఓహో, ఇద్దరు కలిసి బాబు గోరుగా ఎసరు పెట్టడానికి రెడీ అయిపోయారు అనమాట. రెడ్ బుక్. ఏంటి సార్ ఆ రెడ్ బుక్ సంగతి? ఎన్నాళ్ళు పట్టుకుని తిరుగుతారు రెడ్ బుక్? రోజు ఆ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు సార్ వాళ్ళు. నెల 10 నెలలు, ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు. తర్వాత ఏమవుద్ది? ఏటవుద్ది? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? వాళ్ళు ఎక్కడో చోట మడిసి పెట్టుకుంటారు సార్. మీకెందుకు మధ్యలో? ఏమైపోయినాయి మీ సూపర్ సిక్స్లు? అసలుకే లేదురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడంట. అక్కడ అసలు బాబు గారికి అప్పు పుట్టడం లేదంటే మీరు మధ్యలో సూపర్ సిక్స్ గురించి అడుగుతారేటండి. టీడీపీ నాయకులు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే దొంగే దొంగ 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 అని అరిసినట్టుంది. అసలు వాళ్ళ పద్ధతి ఏంటో విధానాలేంటో అర్థం కావట్లేదు అంటున్నారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. తెలుగుదేశం వాళ్ళ స్టాండ్ ఏంటో నాకు అర్థమే కాదు. ఆ పార్టీ ఇది విధానాలేంటో పిఠాపురం కూడా అర్థం కావట్లేదు సార్. మీకేటి అర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ద్రోహం చేశారు అన్నారు. మీరు లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా అనుకూలంగా ఓటేశారు కదా, మీరు ద్రోహం చేసినట్లు కాదా? ఆ విషయం ఎవరన్నా అడుగుతారనే ఇలా నైస్ గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సార్. తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అర్థం అవుతున్నాయా సార్? పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన పనిలే. ఎందుకు సార్ అలా తీసిపారేస్తున్నారు పవన్ సార్ని? పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చారని చెప్తా ఉన్నాడు. పాపం బీజేపీ వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అనలేదు సార్. పాపం పవన్ కళ్యాణ్ ఏం అనకూడదు. ఎందుకు సార్? ఆ పవన్ కళ్యాణ్ కి ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన అనాలి. అంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన పట్టుకుంటారా? వాడిని అభినందించాలి, ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఎక్కడుంటారో కనుక్కోండి సార్. ఆ తర్వాత సన్మానం చేద్దరు కానీ. సరే సార్. ఏఐ అంటే అందరూ అనుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదంట. దానికి ఏరే అర్థం ఉందంట. ఆ కొత్త అర్థం ఏంటో ఎమ్మెల్సీ కౌత్ గారు చెప్తున్నారు, వినేద్దాం పదండి. నమస్తే మేడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ తుప్పేలు ధర్నానా? ఎక్కడ పెట్టారు తుప్పేలు ధర్నా? ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినారు. పోయి ఏం చేశారు? ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో. ఏటా బ్రేకింగ్ న్యూస్ అండి? ఇక రాహుల్ గాంధీ వచ్చే అయితే పెద్ద మీటింగ్ అన్నమాట. ఇంతకీ రాహుల్ గాంధీ వచ్చారండి? చివరికి ఏమైంది? రాహుల్ గాంధీ రాలే. అయ్యో, అంత కష్టపడి ఢిల్లీలో మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ రాకపోవడం ఏంటండి? పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో మాట్లాడి ఉంటారు. అందులో తప్పేటి ఉందండి? ఇక మరి దానికి ఢిల్లీకి పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. పోతే ఏటైంది మేడం? అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. గల్లీ ఢిల్లీ ఒకటేనేటండి. గల్లీ ఏరు ఢిల్లీ ఏరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది మేడం మీకు? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. మరి ఏంటి ఏ అంటే? ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. అర్రే, ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్సా? నేను ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నానండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెట్టగానే ఆయన లోపల దాక్కున్న అపరిస్థితుడు బయటకు వచ్చేస్తాడు అని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ అపరిచితుడు ఎవరో చూసేద్దాం. నమస్తే సార్. ఏంటి అంశాలు? ఈ రోజు ముఖ్య అంశం. రోజు అంశాలే ఉంటాయి, ఎందుకంటే అదే సార్, ఇవాళ ముఖ్యమైన అంశం ఏంటి అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నది వాళ్ళ మెయిన్ అజెండా. ఎవరిది? బీఆర్ఎస్ దా? మరి ప్రతిపక్షాలు పనే అది కదా. మొట్టమొదటి మన యువరాజు గారితో, అంటే ఎక్స్ యువరాజు గారితో మొదలు పెడదాం. యువరాజ్ ఎవరు సార్? ఎవరు? కేటీఆర్ గారు. ఓకే, మొదలు పెట్టండి. ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు తెలంగాణలో. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా సార్. మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. ఎవరు? హరీష్ రావు సారా? ఆయన ఏమన్నారు? ఒక లిక్కర్
రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికని. ఆయన ఏడు చెప్పినా పక్క ఆధారాలతో చెప్తారు సార్. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చెయ్యండి సార్. ఇక పోతే ఆ కవిత గారు ఏమన్నారు? ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఏ గుర్తింపు లేదని అంటున్నారండి ఆవిడ గారు. మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. సరే ఇలా ముగ్గురిని పక్కన పెట్టండి. ఆ హెచ్ఈ భూముల మీద సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామంటున్నారు బండి సంజయ్ గారు, దానికి మీరేతంటారు? బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. ఎక్కువ అవసరం లేదు సార్, కొంచెమే చెప్పండి. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. కార్పొరేటర్ అయిపోతాడా? ఎందుకలా? కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు. అంటే బండి సంజయ్కి అవగాహన లేదంటారు. ఏంటి మాట్లాడుతున్నారు సార్, ఆయన కేంద్ర మంత్రి. అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. అవును. ఇప్పుడు పానకంలో పుడకలాగా అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు గుర్తొచ్చారు సార్ మీకు? బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఓహో, ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి గేమా? అడగండి, ఏం ప్రశ్న అడుగుతారు? 2003లో ప్రధానమంత్రి ఎవరు? అబ్బా, చాలా హార్డ్ క్వశ్చన్. ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా సార్? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. మీరు సడన్ గా అడిగితే గుర్తుకు రావడం లేదు సార్, మీరే చెప్పండి సార్ ఆన్సర్ కూడా. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. మీకు జనరల్ నాలెడ్జ్ బాగా ఉంది సార్. అది సరే కానీ ఇప్పుడు వాజ్పేయి గారు ఎందుకు వచ్చింది సార్? ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు. మరి ఎలా సార్? చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. ఉంటే సిబిఐ వేస్తావా సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే తెలుసు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే ఏంటి సార్? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. ఇది మరీ బాగుంది సార్. హీరో విలను కొట్టుకొని కమిడియన్ చంపేసినట్టు మీరే కొట్టుకొని చంద్రబాబు గారి మీద పడతారండి బాబు. ఆయన ఎందుకండి ఇప్పుడు ఇన్వాల్వ్ చేయటం? చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు. ఓహో, అదే సంగతి. ఇదంతా బాబు గారు కనకారమేనా? సరేగానండి, ఆ విషయం పక్కన పెడదాం. ఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట. కవిత గారు ఇందాక అన్నారు. కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, ఆమెకు టీఆర్పీ పెంచాలి. మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు, కవిత గారే తీసేసుకుంటారు స్పేస్. ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళ నాయన ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటదిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్. ఎవరు? శివగామా? శివగామి. వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ ఇష్టం, ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు సార్? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. నమస్తే సార్. ఏంటి సార్ చాలా కోపంగా కనిపిస్తున్నారు? దొంగనే దొంగ అని అరిచినట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడలేక ఇవాళ వచ్చి సన్నాయి నొక్కుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్ నాయకులా? ఏమంటున్నారు సార్ వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడు అని అడుగుతున్నారు. కాపాడమనంటే తప్పేయటం సార్ అందులో. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏడా గుడ్డి గాడిదల పన్ను దొంగతందుకు పోయినరు. అప్పుడు మర్చిపోయారు, ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి కాపాడమంటున్నారు. అయ్యో తప్పితే కొడుకు తప్పితే బామ్మర్ది, వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఇప్పుడు వెళ్తుంది వాళ్ళు కాదు కదా సార్, కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇద్దరు దొంగలే. ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెసా? దొందేనా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసిర్రు, వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అదే పని చేస్తారు. అదేదో కాగితం పట్టుకొచ్చారు, ఏంటి సార్ అది? బామ్మర్దులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. వాళ్ళు చూస్తారు కానీ అదేంటో ముందు చూడండి మీరు. ఈ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. మరి అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖర్ రావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఆ ఉత్తరం వాళ్ళకి చేరిందో లేదో. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు కొంతమంది ఫాల్తు నా కొడుకులు. ఏంటి సార్ ఆ మాటలు? భూమి కాపాడాల్సింది ఎవడంటే రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, కలెక్టర్ కాపాడాలి, తహసీల్దార్ కాపాడాలి. 10 మందిలో పాము సావదు అంటే ఇదే కాబోదు. మీ 3 పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే జనాలకేటి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి మామూలు సీఎం కాదు, దేవుళ్ళనే మోసం చేసిన మాయగాడు అని అంటున్నారు హరీష్ రావు గారు. నమస్తే సార్. ఏంటి సార్ విశేషాలు? కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, మరి రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఇంకేం చేశారు సార్? పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? ఈయనేమన్నాడు, తులం బంగారం కలుపుతాడు. ఇచ్చాడా మరి తులం బంగారం? తులమేమో గానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్ కూడా పిల్లలు ఉంటదాకా వస్తలేదు. ఆ పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యే లోపల ఇస్తారులేండి, తొందర పడిపోతే ఎలా? అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది. ఏం ఆగమైపోయింది సార్? రేవంత్ రెడ్డి పాలన సగం ఆగమాగం. సగం ఏంటి, ఆగమాగం ఏంటి? మూసి అన్నాడు,
3 నెలలు ఉరికిండు ఎల్లెలకెళ్ళ పడ్డాడు. మీరు కాళ్ళల్లో కట్లు పెడుతున్నారంట కదా సార్. హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు ఎల్లెలకెళ్ళ పడ్డాడు. ఇక్కడ కూడా మీరు కాళ్ళల్లో కట్లు పెట్టారంట. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? ఆయన ఏం చేసినా మీరు వెళ్ళి కాళ్ళల్లో కట్లు పెడుతుంటే ఎలా చేస్తారు సార్? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. చేశారా మరి రుణమాఫీ? దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. అదేంటి సార్ అందరికి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు కదా వాళ్ళు. రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఏమీ చేయలేదా? కొన్ని పనులు హైదరాబాద్ లో చూస్తే మాత్రం కనబడి. అమ్మయ్యా, మొత్తానికి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కొన్ని పనులైనా చేశారని ఒప్పుకున్నారు. ఆ పనులేంటి కూడా చెప్పండి సార్. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండప్ప రేవంత్ రెడ్డి. ఏంటి ఫ్లైఓవర్లకు రంగులు వేస్తున్నారా? ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఓన్లేండి, ఆ రంగులు బొమ్మలైనా వేయనివ్వండి, ఏదో ఒకటి వేస్తున్నారు కదా. ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండు అనుకో. ఇంతకీ ఎవరు కట్టారు సార్ ఆ ఫ్లైఓవర్ లో? కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. మరి కట్టిన వెంటనే మీరే ఆ రంగులు బొమ్మలు వేసేది ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు ఆ ఛాన్స్ దక్కేది కాదు కదా. మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా, సెన్సేషనల్ న్యూస్ షహన్షా త్రికాస్ ఎక్కడున్నాడో ఏడ్చేస్తున్నాడో చూసేద్దాం. త్రికాసనియా, ఓ త్రికాసనియా. సంప్రతి వార్తాः శ్రూయంతాం. తిలకానంద సాగరः అహం అధునా తెలుగు భాషాం పరిత్యజ్య సంస్కృత భాషాయాం వార్తావరితం నిర్ణయం కృతవాన్ జోగినాయుడు మహోదయ. అదేంటి త్రికాసనియా, ఏటి మాట్లాడుతున్నావు? నాకేటి అర్థం కావట్లేదు. ఏటా భాష? తృష్ణం చవర్తతే కుత్రచిత్ వర్షాపి పదతి తదాపి తస్మాత్ సంపద నిర్మాణ న సంజాయతే ఇత్యుచ్యతే రుణమాపి లభ్యత నా ఇత్యపి శ్రూయతే. నీకు దండం పెడతా, అదేదో తెలుగులో చెప్పానియా? సా బాత మమ సుస్పష్టం జ్ఞాయతే తాం జ్ఞాతి ఏవ అత్యుష్ణే వర్షాయాం చ భ్రమామి. ఎందుకని ఎలా సంపుకు తింటున్నావు నన్ను? అదేం భాష అన్నయ్యా? ఇదేం భాష అని అడుగుతున్నావా నన్న? అంటే మన సంస్కృతాన్నే మర్చిపోయావా నువ్వా? నేను అంటోళ్ళని చూస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమవుతాయో అని భయం వేస్తుంది జోగన్న నాకు. ఇప్పుడు నేను అంత పెద్ద తప్పేటి చేశానన్నయ్యా, ఇంత మాట అనేసినావు. లేకపోతే సంస్కృతం భాషను పట్టుకొని అదేం భాష అంటున్నావంటే ఏమనుకోవాలి జోగన్న? ఇప్పుడు ఉన్నట్టుండి సంస్కృతం భాష ఎందుకు వచ్చింది తర్కాసనియా? ఎందుకంటే ఇక నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృత భాషను పెట్టాలని తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది జోగన్న. అంటే ఇప్పుడు వరకు లేదా? ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీల్లో సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్గా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెడతారంట. అంటే ఇక ఇంటర్లో తెలుగు సబ్జెక్ట్ ఉండదా? అదే కదా మరి. ఇప్పటికే మన పిల్లకాయలకి అటు తెలుగు రాక ఇటు ఇంగ్లీష్ రాక చిత్ర విచిత్రమైన భాషలో మాట్లాడుకుంటున్నారు జోగన్న. ఇప్పుడు ఇంటర్లో తెలుగు భాష తీసేస్తే మాతృభాష సంగతి ఏంది అని తెలుగు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి జోగన్న. అది కాదు తిరకాసనియా, ఇప్పుడు ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం ఉంది కదా, కొత్తగా ఇదేంటి? ఉందా అంటే ఉంది, ఏమి లాభము? కేవలం మార్కుల కోసమే కదా జోగన్న. 4 అక్షరాలు గట్టిగా బట్టి పెడితే 100కు 100 వేసేస్తారు అనేది ఒక గ్యారంటీ కదా. అసలు ఇప్పుడు ప్రభుత్వం సంస్కృతాన్ని ఎందుకు ఎత్తుకుంది? సంస్కృత పండితాం సమ్యక్ వివరణం ప్రణాప్ను మామితి ముఖ్యమంత్రి ప్రతిగచ్చాము. అంటే ఏంటనియా? నాకేం తెలుసు, ముఖ్యమంత్రిని వెళ్ళి అడుగు అని దాని అర్థం. అంటే మార్కుల కోసం మాతృభాషను లేకుండా చేసేస్తారా? ఇది త్వమాతతు పురిశ్చి తాహి మంకి చింత గాత్వా సర్కారు పుంచుతో జోగన్న. దీనికి అర్థం ఏంటి? అది ప్రభుత్వ నిర్ణయం, వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగు అని దాని అర్థం. అన్ని నన్ను అడిగితే ఎట్టాగన్నా? అంటే ఏంటనియా? అది కాదు జోగన్న, నిజంగా సంస్కృత భాష చాలా గొప్పదే, ఆ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తెలుగు భాషను తీసేసి ఇట్లా పిల్లకాయల మీద బలవంతంగా సంస్కృత భాషను రుద్దడం ఏం బాగాలేదు అని తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు జోగన్. మరి అంతే కదా జోగి మహోదయ. తే గృహం ఆగతా యదిత్వ మా నివారయసి తాహి మయా గృహ గంతవ్యం. మళ్ళీ ఇదేంటిది? అంటే మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తున్నాను జోగన్న. ఏది తిన్నగా చెప్పు కదా. సరే వెళ్ళు. అవశ్యం జోగన్న. ఇవ్వండి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.